నేను రేపు దోసకాయ కర్రీ చేయబోతున్నా. మీరు కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్. దోసకాయ కర్రీ ఈజీగా వస్తుంది. హాయ్ ఫ్రెండ్, ఏం చేస్తున్నాను మీరు? నేను ఇప్పుడు కూర చేయబోతున్నా. కొన్ని పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని కాస్త ఎర్ర కూడా కట్ చేసుకోండి. కరివేపాకు, పసుపు, టమాటా, ఉప్పు, కారం. చూడండి ఫ్రెండ్స్, కాస్త నూనె వేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ సన్నగా అన్నమంటతో. ఇప్పుడు కాస్ని పచ్చిమిర్చిపోయి పెట్టుకోవాలి. చింతపండు కాస్త నానెక్కాలి. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నాయి కదా పచ్చిమిరపకాయలు బ్రౌన్ గా రావాలి ఫ్రెండ్స్. కారం ఇంత చాలు, అది ఎక్కువ వేసుకుంటే కాస్త వేసుకుందాం. మళ్ళీ ఎక్కువ బెల్లం ఫ్రెండ్స్ కాస్త వేసుకోవాలి. తిరిగి వేసేస్తున్నా. ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్, తీపుగా ఉంటుంది, తినడానికి కూడా తినచ్చు ఫ్రెండ్స్. మొలకాయ ఫ్రెండ్స్ కాస్త వేసుకోవాలి. తర్వాత మొలకాయలు వేస్తున్నాం కదా, తర్వాత కుక్కర్లు వేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మంచిగా రాదు. ఇది కలిపెడతాం. ఫస్ట్ బాగా నానండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇలా బొగ్గులు ఉండాలి, ఎక్కువ పడరు. వేస్తున్నా. ఏంటది? ధనియాల పొడి ఫ్రెండ్స్. ఇది మిరియాల పొడి, జీలకర్ర పొడి. ఇది జీలకర్ర పొడి ఎక్కువ వేయాలి కాస్త. 3 విజిల్స్ రావాలి. తర్వాత తీసి కాస్త నీళ్ళు పోద్దాం. కుక్కర్లో పెట్టాను. 10 నిమిషాలు అయిన తర్వాత కాస్త వస్తాయి. ఇప్పుడు నేను పండగప్పుడు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు సాటర్డే అయినా సండే అయినా చేసుకోవచ్చు. అందుకని ఎక్కువ కూడా పెద్దది చేశాను కుక్కర్ది. ఇంకా విజిల్ రావాలి. ఇప్పుడు విజిల్స్ వచ్చేసింది. మీకు ఇట్లాంటి గంటలు ఉన్నాయా? ఇట్లా అవి ఉంటే బాగా చేస్తాను. ఇప్పుడు విజిల్స్ వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆపేసుకున్నాం. ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి మధ్యలో తర్వాత నెయ్యి వేయాలి ఫ్రెండ్స్. 2 స్పూన్స్ వేసేసా, అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎట్లా వచ్చిందో. హాయ్ ఫ్రెండ్స్, టేస్ట్ చూసి ముక్కలు వేసుకోండి. చేసుకోండి ఫ్రెండ్స్. ట్రై చేస్తే చేసుకోండి, లేకపోతే నా వీడియో చూసి చేసుకోండి. బాయ్, నమస్తే.